నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. రాజకీయాల్లో అనతి కాలంలోనే ప్రముఖ నేతగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజని తనదైనటువంటి ముద్ర వేసుకుందారని చెప్పుకోవాలి. తొలుత టీడీపీ నుంచి ఆమె అరంగేట్రం చేసినా కూడా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకొని చిలుకలూరుపేట నుంచి కూడా విజయం సాధించారు విడుదల రజని. అంతేకాదు ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. కాలక్రమేణా చిలుకలూరుపేటలో ప్రజల వ్యతిరేకతను కూడా మూట కట్టుకున్నారని చెప్పుకోవాలి. దీంతో పార్టీ అధిష్టానం ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సెగ్మెంట్లో టీడీపీ కంచుకోవడం తెలిసి కూడా విడుదల రజని ఇప్పుడు మారడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆమె సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే చర్చ జరుగుతోంది. విశ్లేషకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా కూడా వైఎస్ జగన్ గాలి వీచినా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మద్దాలి గిరి విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వేవ్ ఎంత ఉండింది, మరోవైపు టీడీపీ వ్యతిరేకత ఎంత ఉంది కూడా కొంత అర్థం చేసుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లోనే మద్దాలి గిరి గెలిచినటువంటి పరిస్థితి. మరోవైపు వైసీపీ నుంచి బరినించినటువంటి చంద్రగిరి యేసురత్నం కూడా ఓడిపోయారు. ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు గెలిచినా తన ప్రాబల్యం తగ్గిపోతున్న భావన కూడా ఆ నియోజకవర్గానికి చెందినటువంటి అదే పార్టీ కీలక నేత కొంత చిత్తశుద్ధితో కృషి చేయాలని కూడా అప్పట్లో ఆరోపణలు వెలువెత్తినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ దఫా ఎన్నికల్లో కూడా సదరు నేత అదే పంతానే కొనసాగిస్తారని కూడా రాజకీయ వర్గాల నుంచి కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ తెలిసినా కూడా మంత్రి రజని అదే నియోజకవర్గాన్ని ఎలా ఎంచుకున్నారంటూ కూడా వైసీపీ శ్రేణుల్లో కూడా కొంత జోరుగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఆమె పట్ల కొంత విమర్శలకు దారితీసే అవకాశం కూడా ఉంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అది నుంచి కూడా కొంత టీడీపీ అడ్డాగానే ఉంది. 2009లో కూడా ఒక్కసారి మాత్రమే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నుంచి విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా టీడీపీనే గెలుస్తూ వస్తుంది. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ కండువా కూడా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన సీటు లేదని వైసీపీ అధిష్టానం తేల్చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఆర్యవైశ్యులు బగ్గుమంటూ రోడ్డెక్కారు. ఈ దఫా వైసీపీకి మద్దతు ఇవ్వకూడదని కూడా వారందరూ కూడా నిర్ణయించుకున్నారు. అయితే గత విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంత బీసీ ఓటరు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అందుకే రజని ఈ స్థానాన్ని కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా బీసీ కార్డు ఉపయోగించినా కూడా వైసీపీకి ఇక్కడ ఓటమి తప్పనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎలాగైనా ఈ దఫా ఇక్కడి నుంచి బోనీ కొట్టాలని కూడా వైసీపీ కొంత వ్యూహంగా కొంత దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ ఎత్తుగడలకు కొంత పదును పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి కూడా మంత్రి రజని నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయం పైన కూడా రాళ్ల దాడి జరిగింది. గతంలో నేతలు ఎంత తీవ్ర స్థాయిలో పోటాపోటీ పడినా కూడా దాడులు చేసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి కొంత పరిస్థితులు మారాయని చెప్పుకోవాలి. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో కూడా రాళ్ల దాడులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా కొంత ప్రజల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక తెలిసి మరి టీడీపీ అడ్డాలో రజని అడుగు పెడుతోందా అంటే కూడా ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారేమో అనేది కూడా కొంత విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద విడుదల రజని భవిష్యత్తు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఆధారపడి ఉంది. మొత్తం మీద స్థానం మారిన తర్వాత కొంత విమర్శలకు విడుదల రజని ఆమె చేస్తున్నటువంటి వ్యవహారం మరోవైపు టీడీపీ కంచుకోవట్లో మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుంది విడుదల రజని అనేది కూడా కొంత వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్ యూ.